హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్. నేను ఈరోజైతే మీకు ఒక మంచి ఎనర్జీ డ్రింక్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అది కూడా రాగి పిండితో అండి. అండ్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే అలసటను కూడా తగ్గిస్తుంది. అండ్ సింపుల్ ప్రాసెస్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పౌడర్ని యాడ్ చేయాలి. ఇందులోనే వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ రాగి పౌడర్ డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే రాగుల్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ చూసారా, ఈ విధంగా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని దీన్ని ఈ రాగి పౌడర్ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. అక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ని తీసుకున్నాను కదా, దానికి ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఈ వాటర్ బాగా మరిగాక మనం కలిపి పెట్టుకున్న రాగి పౌడర్ వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ రాగి పౌడర్ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇది ఈ రాగి పౌడర్ మరుగుతున్న కొద్దీ చిక్కబడుతుంది. సో చిక్కబడితే అడుగంటిపోతుంది, కాబట్టి అలా అడుగంటకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఈ రాగి పౌడర్ని ఉడకనివ్వాలి. ఈ రాగి పౌడర్ చిక్కబడేంత వరకు మరగనివ్వాలి. చూసారా, ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చిక్కబడింది. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరిగించుకోండి. ఇప్పుడు మనకు రాగి జావా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రాగి జావాని అయితే చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 10 బాదం పలుకులు తీసుకొని హాట్ వాటర్ని యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఈ బాదం పలుకుల్ని సోక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక 7 ఖర్జూరాలు గింజ తీసేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఈ ఖర్జూరాలు ఎక్కువ తీసుకోండి. అండ్ అలాగే ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని యాడ్ చేయాలి. ఇవి కూడా ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇవి ఉబ్బిపోయి ఉంటాయి. ఈ విధంగా ఇవి కూడా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం పలుకుల్లో మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కదా, 10 నిమిషాల తర్వాత ఇలా తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది హాట్ వాటర్లో సోక్ చేస్తే. ఇదే విధంగా అన్ని బాదం పలుకుల్ని తొక్క తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బాదం పలుకుల్ని యాడ్ చేయాలి. అండ్ అలాగే మనం సోక్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు ఉన్నాయి కదా, వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్జూరా ప్లేస్లో మీరు బెల్లం తురుమునైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక 2 క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను, ఇదైతే ఆప్షనల్. ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు రాగి జావా మనకు చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ రాగి జావాని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, మనకైతే ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ తీసుకొని అందులోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. అండ్ సమ్మర్లో అయితే సబ్జా సీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 4-5 ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రింక్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దీనిపై నుండి మరొకసారి మనం సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అండ్ అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని అలాగే బాదం పలుకుల్ని దీనిపై నుంచి వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రాగి పిండితో ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని
ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే అలసటని కూడా తగ్గిస్తుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనకి తొందరగా ఆకలి కూడా వేయదు. చూసారా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.